శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశిలో బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో రవి, కుజుడు, శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే తృతీయంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, సప్తమంలో బృహస్పతి. అదేవిధంగా మనం తీసుకుంటే భాగ్య స్థానంగా కేతు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తోంది. ఇదిలాగా ఉన్నప్పుడు ధనురాశి వారికి ఎప్పుడైతే సప్తమంలో గురుడు యొక్క అనుగ్రహం ఉందో ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. విశేషంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య సుఖం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏ విధమైనప్పటికీ కూడా మనకు ధనురాశి వారు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి చాలా రోజుల తర్వాత మనకు కనిపిస్తుంది కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. శుభమైన కార్యక్రమాలు చేయడం ప్రయత్నం చేయండి. రైతుల లైఫ్ సెటిల్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. గురువు అనుగ్రహం ఉన్నప్పుడు జరిగితే అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ 11 years తర్వాత మన గురుడు సప్తమంలో మీకు వస్తాడు. సో ఇటువంటి ఇక్కడ ఇంకా ఉన్నప్పుడే మీరు ఏదైనా మంచి కార్యం కానీ సెటిల్మెంట్ చేయడానికి మార్గాలు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కుటుంబ స్థానాల్లో మనకు 3 గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ ఒత్తిడిని బయటపడి కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఆర్థిక విషయానికి అనుకుంటూ ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యాపార రీత్యా కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టొచ్చి భయపడవలసిన అవసరం లేదు. ఇఫ్స్ అండ్ బట్స్ చిన్న వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఇది రైట్ టైం స్టార్ట్ చేయడానికి అది కంటిన్యూస్గా ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ కనబడుతుంది కూడా. అంటే గురువు అనుగ్రహంతో కానీ మనకి ఏదైనా ఆరంభిస్తే దాని సక్సెస్ రేట్స్ వెరీ హైగా ఉంటాయన్నమాట. అంచేత ఆ విధంగా స్టార్ట్ చేయండి, పర్వాలేదు, భయపడకలేదు. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. ఉపనయనం, వివాహ వ్యవస్థ, శుభకార్యాలు పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు కూడా చేయిస్తారు. దగ్గరుండి మధ్యవర్తి వహిస్తారు. దానివల్ల కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అందులో ఏమాత్రం మనం భయపడక్కర్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వివాహ వ్యవస్థకు చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక విశేషంగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ధనురాశి వారు ఇక్కడ గురు మంత్ర సాధన చేసుకోవాలి. గురువు అంటే గణపతి గురువుగా భావించి చేయొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగా భావించి చేయొచ్చు, దత్తాత్రేయుల వారిని గురువుగా భావించి చేయొచ్చు. ఎవరిని మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. చక్కటి ఫలితాలు వస్తాయి, మాత్రం భయపడకలే. ఏదైనా ఇంతకుముందు ఉన్న అనుభవంతో, మానసిక ఒత్తిడితో కొంతవరకు చేయాలా చేయదా ఒక సందిగ్ధలో ఉన్న మీకు ధైర్యంగా సాహసే లక్ష్మి అన్నట్టుగా అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ సక్సెస్ అనేది ఈ సంవత్సరం పూర్తిగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.